రైట్. సో లాస్ట్ క్లాస్లో ఏం చూసామండి? సో వీ కవర్డ్ యాడ్ బుక్ అండ్ వ్యూ ఆల్ బుక్స్. ఒక ఒక బుక్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా బుక్స్ అన్నిటిని ఎలా రిట్రైవ్ చేయాలో చూసాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టుడే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హౌ టు డిలీట్ ఏ బుక్ అండ్ హౌ టు అప్డేట్ ఏ బుక్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ సర్చ్ బుక్ అని ఒకటి ఉంటుంది, అది మీరు ట్రై చేయండి. అండ్ దెన్ గోయింగ్ ఫార్వర్డ్ ది ఎంటైర్ ఈ జావా అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్లోకి కన్వర్ట్ చేస్తాం విత్ యూఐ. స్కానర్ ఉంది కదా, స్కానర్ రిమూవ్ చేసి యూఐ ద్వారా యూఐని ఇంప్లిమెంట్ చేసి యూఐ ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ ట్రై నౌ. సో అప్డేట్ బుక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ the database. So here we have 4 records. For example, Java with oops అని ఉంది కదా. So I am trying to update book name and author name, whatever మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ప్రతి ఒక్కటి అప్డేట్ చేయాలి. ఇక్కడ బుక్ ఐడి అనేది అప్డేట్ అవ్వదండి, ఇట్స్ ఏ ఆటో జనరేటెడ్ అండ్ నో నీడ్ టు అప్డేట్ దీస్ థింగ్స్. ఓకేనా, బుక్ ఐడి అనేది ప్రైమరీ కీ కాబట్టి, సో ఇది యూనిక్గా రిప్రజెంట్ చేసేటటువంటి ఒక రికార్డ్ నెంబర్ కాబట్టి నో నీడ్ టు అప్డేట్ దీస్ థింగ్స్. ఈదర్ యూ కెన్ అప్డేట్ బుక్ నేమ్ ఆర్ ఆథర్ నేమ్ ఆర్ స్టాక్. ఓకే, క్రియేటెడ్ అట్ కూడా మనకు సంథింగ్ ఇది పై ఆటో జనరేటెడ్ డేట్ కాబట్టి దెర్ ఈస్ నో మేక్ సెన్స్ టు అప్డేట్ దిస్ క్రియేటెడ్ ఎట్. ఎప్పుడైతే ఒక ఇన్సర్ట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా డేట్ తీసుకుంటుంది కాబట్టి దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు యూస్ లైక్ ఆడిటింగ్ పర్పస్. సో అప్డేట్ చేసినప్పుడు న్యూ డేట్ మారుతుంది కదా అని అన్నప్పుడు మీరు ఎస్ అఫ్ కోర్స్ మారుతుంది, బట్ దానికి క్రియేటెడ్ అట్ అనే దాంట్లో రాయమంటే అప్డేటెడ్ అట్ అనేటటువంటి ఒక కాలం ఉంటుంది జనరల్గా రియల్ టైంలో, అక్కడ మాడిఫై చేస్తాం. ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నామో అక్కడ అప్డేట్ కరెంట్ డేట్ అనేది తీసుకుంటాం అప్డేట్ చేసే టైంలో. ఓకేనా, మేబీ లెవెల్ 2లో మనం ట్రై చేద్దాం. అండ్ క్రియేటెడ్ అట్ మాత్రం ఇన్సర్ట్ చేస్తాం కదా, ఇన్సర్ట్ చేసినప్పుడు క్రియేటెడ్ డేట్ అనేది వస్తుంది అనమాట. రైట్, నవ్ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ ద ఫస్ట్ రికార్డ్. ఇది ఉంది కదా జావా విత్ ఊప్స్, నేను అడ్వాన్స్డ్ జావా విత్ ఊప్స్ ఆర్ J2EE ఆర్ J2SE విత్ ఊప్స్ అనేది నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. నేను జేమ్స్ గాస్లింగ్ జీ అనేది మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ రెండింటిని మెన్షన్, స్టాక్ వచ్చేసి 10 నేను 5 చేయాలనుకుంటున్నాను. అర్థమైందా? బుక్ నేమ్ వచ్చేసి నేను J2SE విత్ ఊప్స్ అని రాయాలి. ఆథర్ నేమ్ జేమ్స్ జీ అనేది నేను యాడ్ చేయాలి. అదేవిధంగా స్టాక్ వచ్చేసి మనకు 10 and 5 చేయాలనుకుంటున్నాను అనమాట. సో వాట్ ఈస్ ద క్వరీ హియర్? కెన్ ఎనీవన్ ట్రై క్వరీ హౌ టు అప్డేట్ table name. What is the table name here? Book set. ఫస్ట్ ఏంటి ఇక్కడ బుక్ ఐడి, తర్వాత బుక్ నేమ్. జాగ్రత్తగా గమనించండి, మీ క్వరీస్ కానీ మీకు నోటెడ్ అయినాయంటే నెక్స్ట్ ఎవ్రీథింగ్ మనకి సింపుల్గా ఉంటుంది. సో బుక్ నేమ్ ఇజ్ ఈక్వల్స్ టు, బుక్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నాను? J2SE విత్ ఊప్స్ అనేది మాడిఫై చేయాలనుకుంటున్నాను. ఓకేనా, తర్వాత కామా, నెక్స్ట్ author underscore name is equals to James G అని పెడుతున్నాను సింపుల్గా. అదేవిధంగా నాకు స్టాక్ కదా, స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది తీసుకున్నాను. సో 3 కాలమ్స్ నేను అప్డేట్ చేసుకోవాలి కాబట్టి 3 కాలమ్స్ యాడ్ చేసుకున్నాను విత్ న్యూ వాల్యూస్ తోటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏ రికార్డ్ని మనం అప్డేట్ చేయాలి? ఏ రికార్డుకి అయితే బుక్ ఐడి 1 ఉందో దాన్ని అప్డేట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది. ఓకే, వేర్ బుక్ అండర్స్కోర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 1. అంతేనా క్వరీ? చూడండి, క్వరీలో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? సో 1 row updated. If you can hit select start from book so that you can get to know like updated data. ఓకే, బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇన్పుట్ వాల్యూస్ ఏమేమి కావాలండి? ఇక్కడ మనకు బుక్ నేమ్కి న్యూ బుక్ నేమ్ కావాలి, న్యూ ఆథర్ నేమ్ కావాలి, అదేవిధంగా న్యూ స్టాక్ కావాలి. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ బుక్ ఐడి అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఏ రికార్డ్ని అయితే మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బుక్ ఐడి అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది. గాట్ ఇట్? సో ఇప్పుడు దీనికి 2 ప్రాసెస్గా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. హౌ కెన్ వి డూ దిస్? లెట్స్ ట్రై.
సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఎంటర్ బుక్ ఐడి అని అడగాలండి. ఒకసారి చూడండి ఈ ప్రాసెస్. ఎంటర్ బుక్ ఐడి అని అడగాలి. మనం 1 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసినప్పుడు, ఎంటర్ అని క్లిక్ చేసినప్పుడు డేటా అంతా మనకు రీడ్ ఓన్లీ ఫార్మేట్లో చూపెట్టాలి. అలా చేయొచ్చు అంటే ఒక పాసిబిలిటీ చెప్తున్నాను. ఇక్కడ వస్తుందన్నమాట బుక్ నేమ్, ఆ నంబర్ 1 ఉన్నటువంటి బుక్ నేమ్ వస్తుంది. తర్వాత ఆథర్, స్టాక్, చేద్దాము. సరేలేండి, ఇది లెవెల్ 1లో ట్రై చేద్దాంలేండి, ప్రాబ్లం లేదు. ఎంటర్ బుక్ ఐడి అండ్ బుక్ నేమ్ సేమ్ మనం ఇది తీసుకొని అప్డేట్ చేసేద్దామా, లేదంటే అప్డేట్లో ఎంటర్ బుక్ ఐడి ఓకే సేమ్ చేసేద్దాము. బట్ మనకి యూఐకి వచ్చినప్పుడు 2 స్క్రీన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ యూఐలో నేను అక్కడ చెప్తాను ఒకసారి, ఓకేనా. ఇక్కడైతే ప్రస్తుతానికి అప్డేట్ క్వరీ, సింగిల్ క్వరీనే మీరు ట్రిగ్గర్ చేయొచ్చు. session6.txt. సో సేమ్ నేను దీనిలాగే చేసేస్తున్నాను. ఇన్సర్ట్ చేసాం కదా, సేమ్ ఇన్సర్ట్ లాగే చేస్తున్నాను, ఓకేనా. లెట్స్ సీ పబ్లిక్ వాయిడ్ అప్డేట్ బుక్. ఇక్కడ మీరు పారామీటర్ కావాలంటే బుక్ ఐడి ఇంపార్టెంట్. ఇక్కడ బుక్ ఐడి కావాలంటే తీసుకోండి ఇక్కడ పారామీటర్ ద్వారా, లేదంటే డైరెక్ట్గా ఇక్కడైనా తీసుకోండి, పర్లేదు, ఓకే. స్కానర్ ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం మనం, స్కానర్ ఇన్ ఈచ్ మెథడ్లో ఉంది, ఓకే. అదే విధంగానే చేయండి, పర్లేదు. మనకేం కావాలి అన్నీ ఇన్సర్ట్ క్వరీకి ఏదైతే తీసుకున్నామో ఇక్కడ ఉంది కదా ఇన్సర్ట్ క్వరీ, సేమ్ అన్నీ కావాలన్నమాట మనకు, ఓకేనా. కంట్రోల్-C. బట్ ఇక్కడ దీంట్లో బుక్ ఐడి మనం రిట్రైవ్ చేయట్లేదు, బట్ ఇక్కడ బుక్ ఐడి అనేది రిట్రైవ్ చేయాల్సి వస్తుంది, ఓకే. లెట్స్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్కానర్. సో లాట్ ఆఫ్ రిడెండెంట్ కోడ్ అండ్ డూప్లికేట్ కోడ్ ఉంది ఇక్కడ. దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ వే టు ఇంప్లిమెంట్, బట్ మీకు ఒక రీక్యాప్ కోసం అంతే. సో మనకు యూట్యూబ్లో లైక్ 2 యూస్ కేసెస్ ఉన్నాయి కదా, మినీ యూస్ కేసెస్, అది చాలా డీటెయిల్డ్గా ఆప్టిమైజ్డ్గా ఉన్నాయి. మీరు ఈ రీక్యాప్ యూస్ చేసి నెక్స్ట్ ఆ 2 కంప్లీట్ చేయాలి, ఓకేనా. సో నౌ ఐ నీడ్ టు రిట్రైవ్, మేబీ ఇదే అనుకోండి, ఎంటర్ బుక్ నేమ్ ఫర్ అప్డేట్ అన్నామా, ఆర్ అప్డేటెడ్ బుక్ నేమ్, ఎంటర్ బుక్ నేమ్ ఫర్ అప్డేట్ అన్నామా, వాట్ ఎవర్ యూ వాంట్. అప్డేట్ బుక్ నేమ్ అనేది తీసుకుంటా, నెక్స్ట్ ఆథర్ నేమ్ తీసుకుంటా ఫర్ అప్డేట్, ఓకేనా. న్యూ ఆథర్ నేమ్ అనేది తీసుకుంటాం, లేదంటే ఎంటర్ న్యూ బుక్ నేమ్ అన్నా పెట్టచ్చు, వాట్ ఎవర్ ఏదైతే మేక్ సెన్స్ అనిపిస్తుందో అది ట్రై చేయండి. అదేవిధంగా ఎంటర్ కౌంట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్, సో ఎంటర్ స్టాక్ అనండి, బుక్ స్టాక్ టు అప్డేట్. సో స్టాక్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ 3 రిసీవ్ చేసుకున్న తర్వాత దేనికి అప్డేట్ చేయాలి, మనకు బుక్ ఐడి కావాలి కాబట్టి sysought ఎంటర్ బుక్ ఐడి టు అప్డేట్ అనేది ఇచ్చేస్తాం. దీంట్లో మల్టిపుల్ లాట్ ఆఫ్ వ్యాలిడేషన్ ఉంటుంది, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ట్రై చేసేద్దాం ఇదే. సో ఇంట్ బుక్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు sc.next int, అంతేనా. సేమ్ ఇన్సర్ట్ లాగానే తీసుకుందాం, ఇంకేమి ఇక్కడ ఏం డిఫరెంట్ ఏం లేదు, ఓకే. రైట్, నెక్స్ట్ ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్ యూనో ట్రై క్యాచ్ రాస్తున్నాను, adbc exception g e.print_trace, ఓకే. చాలా బేసిక్ అండి ఇదంతా, కోడింగ్ అంతా కూడా నేనేమి ఆప్టిమైజ్డ్గా ఇవ్వట్లేదు. లెవెల్ 2లో ఎవ్రీథింగ్ చేంజ్ చేస్తాం, లెవెల్ 1లో బేసిక్ ప్రోగ్రామింగ్ ఇది, ఓకే. మీకు హ్యాబిచుయేట్ అవ్వాలి. సో ట్రై క్యాచ్లో యాజ్ యూజువల్ వినో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ స్టిల్ ప్రిపేర్ స్టేట్మెంట్ వరకు కాపీ చేస్తున్నాను, కంట్రోల్-C.
కంట్రోల్ V, అండ్ ఇక్కడ వ్యూ ఆల్ బుక్స్ ప్లేస్లో ఏం చేయాలంటే అప్డేట్ అనేది చేసుకోవాలంటే న్యూ క్వరీ తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ update book. So what is the query here? Update book set book underscore name is equals to question mark. అంతేనా? ఫాలో అవ్వండి జాగ్రత్తగా. ఎక్కడ డౌట్ వచ్చినా కానీ అడగండి గైస్. ఇదే విధంగా ఉంటుంది మనకి లెవెల్ 1 ప్రాజెక్ట్లో, సేమ్ కోడ్ ఉంటుంది. సో బుక్ సెట్ బుక్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అండ్ ఆథర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అండ్ స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ where book ID is equals to question mark. ఓకేనా? అంతే కదా క్వరీ. డైనమిక్ ప్లేస్ హోల్డర్స్ పెట్టాను కాబట్టి మనం ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేట్ చేసి బై పాసింగ్ దిస్ క్వరీ అండ్ వీ నీడ్ టు సెట్ ఆల్ ప్లేస్ హోల్డర్స్ with actual values. Okay, how can we do that? Let's see. So prepare statement here. What's the query here? Update book. Next we need to replace that placeholders with actual values. Okay, so ఇక్కడ కౌంట్ చూడండి. సో మీరు కౌంట్ చేయాల్సింది లెఫ్ట్ నుంచి రైట్కి కదా. ఫస్ట్ బుక్ నేమ్కి వచ్చి 1 అంటాం దీన్ని. బుక్ నేమ్ అనేది 1 ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అక్కడ మీరు టేబుల్లో చూసారంటే బుక్ ఐడి అనేది ఫస్ట్ కాలంగా ఉంటుంది. ఫస్ట్ కాలం ఇండెక్స్ ఎప్పుడు చూడాలి? రిజల్ట్ సెట్లో చూసుకోవాలి. బట్ సెట్ చేసేటప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ నుంచి సెట్ చేసేటప్పుడు క్వరీలో మీరు ఏ ఆర్డర్లో అయితే ఇచ్చుంటారో కాలం, సో దానికి మీరు ఇండెక్స్ ఇచ్చుకోవాలి. సో బుక్ నేమ్ అనేది ఫస్ట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు ఇది ఫస్ట్ అవుతుంది, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ వన్. ఓకేనా? రిజల్ట్ సెట్కి వచ్చేసి డిఫరెంట్. సెలెక్ట్ స్టార్ అన్నప్పుడు మల్టిపుల్ వస్తాయి. లేదంటే మీకు కాలమ్స్ ఇచ్చేస్తారంటే మెన్షన్ చేస్తారంటే ఆ కాలమ్స్ ప్రకారంగా మీరు క్వరీలో మెన్షన్ చేసిన కాలమ్స్ ప్రకారంగా మీరు ఇండెక్స్ అనేది ట్రై చేయాలన్నట్టు. ఓకే, సో లెట్స్ సీ నౌ. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ బుక్ నేమ్ కాబట్టి లెట్స్ ట్రై టు గివ్ హియర్ ps డాట్. సో బుక్ నేమ్ కదా, సెట్ స్ట్రింగ్ ఫస్ట్ క్వశ్చన్ మార్క్లోకి ఏమి ఇవ్వాలండి? బుక్ నేమ్ అనేది పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ps డాట్ సెట్ స్ట్రింగ్ ఆథర్ కదా. నెక్స్ట్ సో సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి ఆథర్ నేమ్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ps డాట్ సెట్ ఇంట్లో థర్డ్ క్వశ్చన్ మార్క్లోకి స్టాక్ వెళ్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మార్క్లో వేర్ కండిషన్ ps డాట్ సెట్ ఇంట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో నంబర్. ఫోర్త్ క్వశ్చన్లోకి బుక్ ఐడి అనేది వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ దిస్ ps dot execute. Which method we need to use? Execute query or execute update? Execute update. Since it is a update query, we need to use execute update. Int I is equals to, let's validate this I value now. If I is greater than 0, then sysout book updated successfully, else sysout book updation fail, please try again. ఓకే, లాట్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఉండొచ్చు. ఈ బుక్ ఐడి మ్యాచ్ కాకపోతే మనకు ఆ సెలెక్ట్ క్వరీ ట్రిగ్గర్ చేయాల్సి వస్తుంది. మామూలుగా యూఐలో అయితే అది మ్యాచ్ కాకపోతే బుక్ ఐడి నాట్ ఫౌండ్ అనే విధంగా కూడా మనం ఒక వ్యాలిడేషన్ పెట్టుకోవచ్చు. బట్ నాట్ నౌ, జస్ట్ సింపుల్ కోడ్. చూడండి, ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో? చూడండి క్వరీస్. ఫైనల్గా కనెక్షన్ డాట్ క్లోజ్. సింపుల్ కదా కోడ్. చూడండి గైస్, ఈజ్ ఇట్ క్లియర్? రీడ్ చేసుకున్నాం మనకు కావాల్సిన ఇన్పుట్ అంతా. ఆ ఇన్పుట్ వేరియబుల్స్ని తీసుకెళ్ళి ప్రిపేర్ స్టేట్మెంట్కి సెట్ చేసుకున్నాం అండ్ ఎగ్జిక్యూట్ చేసాం. లెట్స్ టెస్ట్ దిస్ వన్. So bms dot update a book. Let's save this and execute now. Run as Java application. So enter book name for update. So నేను బుక్ నేమ్ ఏం చేయాలనుకుంటున్నాను? J2SE నేమ్ మేబీ J2EE మార్చాలనుకుంటున్నాను. కాబట్టి J2GG with oops something like this. ఆథర్ నేమ్ నేను మేబీ అగైన్ జేమ్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఎంటర్ స్టాక్, సో 20 అనేది ఇస్తున్నాను. ఓకే, నౌ ఎంటర్ బుక్ ఐడి టు అప్డేట్. బుక్ ఐడి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు డేటాబేస్లో చెక్ చేసుకోవాలి, ఇది యూఐ నుంచి చేసేది కాబట్టి. సో 1 ఇస్తున్నాను నేను, లేదంటే మీరు చెప్తాను, అది కూడా మీరు అడగొచ్చు. నాకు బుక్ ఐడీస్ మనకు తెలియవు కదా,
ఏ విధంగా ఇస్తాం ఇక్కడ అని. బట్ నేను వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, సో నేను 1 ఇస్తున్నాను. సో దట్ లెట్స్ సీ. It's taking some time. Execute update if I is greater than 0, else. Why it's taking this much of time? Let's check now. Yet yes, still it's not updated. So చూడండి, ఇక్కడ ఏదైనా మిస్టేక్ అయిందా? స్టాక్ ఇచ్చేసాము, తర్వాత బుక్ ఐడి తీసుకోవాలి. వేర్ ఇస్ ద బుక్ ఐడి హియర్? సారీ, వేర్ ఇస్ దిస్ యాడ్ బుక్ అండ్ హియర్. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ బుక్ ఐడి వస్తుంది. బుక్ ఐడి తర్వాత మనకు సేమ్ కనెక్టివిటీ రాసుకున్నాం, అప్డేట్ బుక్ రాసుకున్నాం, బుక్ నేమ్, ఆథర్ నేమ్, స్టాక్ అండ్ బుక్ ఐడి ఇచ్చేసాం. ఎగ్జిక్యూట్ అప్డేట్ ఇచ్చాము. Enter book ID to update. Okay, let's stop. Maybe I'm not sure, it's taking some time. Let's stop and rerun the application. Okay, let's clean the project. So rerun the project. Run as Java application. Enter book name, J2W with book concepts, author name James or James. Enter book stock 20, and book ID is 1. చూడండి, ఏదైనా మిస్టేక్ ఉందా ఫ్లోలో? Why is this stopping here? ఇంటూ బుక్ ఐడి ఇచ్చాము, బుక్ ఐడి తీసుకుంది. ట్రై అండ్ క్యాచ్. ఎక్సెప్షన్ అయితే రాలేదు. సో LMS అప్డేట్ బుక్లో ఒకసారి కొరి చూడండి. అప్డేట్ బుక్ సెట్ బుక్ నేమ్ is equals to author name is equals to stock is equals to where book ID is equals to. Correct, only right. Why this is taking still loading? So let's try debug then. Let's stop the execution. Just cross check. So debugging ఒకసారి చూడండి ఇప్పుడు ఏ విధంగా చేస్తాము. సో స్టిల్ JTSC ఇదేమీ మోడిఫై కాలేదు బుక్ ఐడికి. సో డీబగ్ అనేది మనకు చూడండి స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి కదా, లేదంటే డేటా తీసేసుకోండి. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను డీబగ్. ఇలా డబుల్ క్లిక్ చేయగానే ఒక పాయింట్ అనేది ఇక్కడ కనబడుతుందా, బ్రేక్ పాయింట్ అంటాం దీన్ని. ప్రతి దగ్గర మీరు సిస్అవుట్ పెట్టుకొని మీరు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసి ఒక పాయింట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ, అది డీబగ్గర్ అంటాం. డీబగ్గర్ పాయింట్ అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అయిపోతుంది. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ నౌ. సో వీ నీడ్ టు మేక్ డీబగ్. ఓకే, ఇక్కడ డీబగ్ అనేది ఉంది కదా, సో డీబగ్లోకి డీబగ్ చేయాలన్నమాట. ఇప్పుడు లేదంటే రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ రన్ యాజ్ అని ఉంది, అది కాకుండా డీబగ్ యాజ్ అని ఉంటుంది. డీబగ్ యాజ్ జావా అప్లికేషన్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. సో దట్ మీకు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్ ఎక్లిప్స్ ఇష్యూ అయ్యింది వచ్చేమో నాకు, ఒకసారి చూద్దాం. టెస్టింగ్ బుక్ author name, testing author name, enter book stock to update maybe 30 and I am giving 1. Okay,
ఇఫ్ యూ హిట్ ఎంటర్ చూడండి ఆటోమేటిక్గా మనకు డీబగ్ పర్స్పెక్టివ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇది సింపుల్గా స్విచ్ ఇచ్చేసారంటే డీబగింగ్ పర్స్పెక్టివ్లోకి చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డీబగర్ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు మనకు పాయింటర్ ఎక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడ హైలైట్ అయింది, ఇది డీబగ్గర్. సో ఎక్కడైతే మనం పాయింట్ పెట్టినామో అక్కడ హైలైట్ అయింది, అంటే పైన ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇక్కడ ఎగ్జిక్యూట్ కాలేదు. సో ఇప్పుడు మీరు వెరిఫై చేయొచ్చు ఇక్కడ. సో బుక్ నేమ్ ఏమి ఇచ్చాం, టెస్టింగ్ బుక్. ఆథర్ నేమ్ ఏమి ఇచ్చున్నాం, ఈ వేరియబుల్స్ డేటా కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే కరెక్ట్గా ఉంది, లేదంటే ఇక్కడ మీరు హోవర్ చేసుకోవచ్చు, వేరియబుల్ పైన హోవర్ చేస్తే ఇలా చూడండి ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది టెస్టింగ్ బుక్. సో ఆథర్ నేమ్లో ఏముంది వాల్యూ, టెస్టింగ్ ఆథర్ నేమ్. సో స్టాక్లో ఏముందండి 30. ఓకేనా, ఇలా మీరు చేయొచ్చు. సో నెక్స్ట్ డ్రైవర్ ఉంది కదా. సో నేను నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీరు చూసారంటే 3 సింబల్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్తుంది, ఆర్ F5 అన్న క్లిక్ చేయొచ్చు. స్టెప్ ఇంటూ అంటే ఏదన్నా మెథడ్ కాలింగ్ ఉంటే మెథడ్ కాలింగ్ లోపలికి వెళ్తుంది. స్టెప్ ఓవర్ అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, అంటే 109 నుంచి 110లోకి వస్తుంది. తర్వాత ఇక్కడ స్టెప్ అవుట్ అంటే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మెథడ్ కాలింగ్ ఉంటే దాని నుంచి బయటికి రావడానికి. సో మీరు సింపుల్గా స్టెప్ ఓవర్ అనేది ట్రై చేయండి. సో ఇప్పుడు నేను 110లోకి వెళ్తున్నా. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ నౌ. ఎస్, సో ఇక్కడికి సక్సెస్ఫుల్ అయింది. సో ఫస్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్. కనెక్షన్ దగ్గరే ప్రాబ్లం ఉంటుంది అయితే చూడండి. ఎస్, కనెక్షన్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి కనెక్షన్ కానీ క్రియేట్ అయిపోయింది. రైట్, ఇఫ్ యూ కెన్ సీ కనెక్షన్ CYN వేరియబుల్ ఏముందో ఇక్కడ హోవర్ చేస్తే మీకు ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది CYNలో ఏముందో. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ విత్ ఇది update book set book name is equals to question mark, author name is equal to question mark, stock is equal to question mark, where book ID is equals to question mark. Okay, so next step kelandi. So prepare statement create avutundi, prepare statement also create అయిపోయింది. సో ఇక్కడ చూడండి PS క్రియేట్ అయింది. PS వేరియబుల్లో మీకు ఎక్స్పాండ్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆబ్జెక్ట్ కాబట్టి అది స్టిక్ మీద. నెక్స్ట్ సెట్ చేస్తున్నాం, బుక్ నేమ్కి సెట్ స్ట్రింగ్ వాడుతున్నాం, అండ్ దెన్ సెట్ ఇంట్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అప్డేట్, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మీకు. సో బెటర్ నేను ఇఫ్ కండిషన్ దగ్గర ఇంకొక పాయింట్ పెట్టుకుంటున్నాను, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒకటి పెట్టాను. సో ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ క్లిక్ చేస్తాను, ఇక్కడ మనకు హ్యాంగ్ అవుతుంది ఎగ్జిక్యూట్ అప్డేట్ దగ్గర. స్టిల్ ఇట్ ఈస్ హ్యాంగింగ్. Maybe I need to restart my IDE. Okay, let's see. Let's stop the execution. You know, execution అనేది ఇక్కడ దీంట్లో టైం తీసుకుంటుంది నాకు. మేబీ క్యాష్ ఇష్యూ అయి ఉండొచ్చు, అది JVM ఇష్యూ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే గైస్, మీరు ఏం చేస్తారంటే JVMs ఏదైతే మీరు ఓపెన్ చేసుకుంటారో వాటిలన్నింటినీ క్లోజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎస్పెషల్లీ కమాండ్ ప్రాంప్ట్స్ ఏం లేదు, మేబీ Oracle క్లోజ్ చేసిన బెటరే. సో ఐఎమ్ ట్రైంగ్ టు క్లోజ్ Oracle. దెన్ right click here, task manager, click the task manager. Then you can able to see JVM అనేది వస్తుంది మీకు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, ఎక్లిప్స్ ఒకటి ఉంది, తర్వాత మీరు J క్లిక్ చేశారంటే J, okay, there is no JVM here. Oracle NSSLR executable, RDB's kernel. ఓకే, సో ఎక్లిప్స్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఏంటి టాస్క్. సో నా దగ్గర క్రోమ్ వచ్చేసి ఇవి ఇంత తీసుకుంటుంది, 3000 ఇన్ ద సెన్స్ there is no major things here to close. JVM is not there. We Oracle processes ఉంటాయి, MySQL exe. Why this MySQL exe is running? Okay, let it be. Only Eclipse ఒకటే క్లోజ్ చేశాను. I am trying to open Eclipse again. Okay, so let's try now. So it is in debug mode, right? Let's switch to this one, like Java perspective loki switch అయిపోయింది. Sorry, J2 double click చేశాను. Just a second, let's try to move to Java. Okay, Java లోకి కన్వర్ట్ చేశాను. So now execute this and we'll see what will happen.
run as Java application. Enter book name. Enter book stock. Book ID to update. Okay, na book updated successfully. Okay, it's a cache issue. మనం ఏం చేయలేదు, రీస్టార్ట్ చేసాం ఐడిని అండ్ టెంపరీ ఫైల్స్ వీటిలో ఏదైనా ఉంటే మీరు స్టాప్ చేసుకున్నాం అంతే. ఓకేనా, సో నా ఇట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ హియర్. రన్ SQL command line and check here connect lms/lms. okay, select start from book. సో వచ్చిందా ఇక్కడ. సో ఫస్ట్ వన్ టెస్టింగ్ అనేది దాంతో టెస్టింగ్ స్టాక్ ఇస్ 12. ఓకేనా, అప్డేట్ అయింది కదా. సో దిస్ ఈస్ అబౌట్ ది అప్డేట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అప్డేట్ మెకానిజం. నెక్స్ట్ ఏముందండి, అప్డేట్ అయిన తర్వాత వ్యూ ఆల్ చూసాము, సర్చ్ అండ్ డిలీట్ కదా. డిలీట్ ట్రై చేద్దాం, చూడండి. సేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పబ్లిక్ వాయిడ్ డిలీట్ బుక్. ఓకేనా, డిలీట్ బుక్. వాట్ ఈస్ ద క్వరీ హియర్? డిలీట్ క్వరీ ఇక్కడ ఫ్రేమ్ చేయండి. ఇక్కడ డిలీట్ ఫ్రమ్ బుక్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇంతేనా, ఐడిలో ఏదైతే మనం పాస్ చేస్తున్నామో పర్టికులర్ రికార్డ్ అనేది లైక్ రిమూవ్ అయిపోతుంది అనమాట. కాబట్టి సేమ్ బుక్ ఐడిని మనం యూజ్ చేస్తాం, సేమ్ దీన్ని ఈ క్వరీని. కాబట్టి సింపుల్గా ట్రై చేసేసేయండి, స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. private static final string delete underscore book is equals to delete from book table name where id is equals to question mark. అంతే కదా క్వరీ. నెక్స్ట్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఇన్పుట్గా మనం ఏం తీసుకోవాలండి, ఓన్లీ ఐడి ఒకటి రీడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. స్కానర్ తీసుకొని ఒక ఐడి ఒకటి రీడ్ చేసేయండి. స్కానర్ కావాలి కాబట్టి స్కానర్ కాపీ చేస్తున్నాం, లేదంటే లెట్స్ కాపీ దిస్ థింగ్ ఎవ్రీథింగ్ అండ్ కీప్ ఇట్ హియర్. సో దీంట్లో మనకి ఏం అవసరం లేదు, ఓన్లీ బుక్ ఐడి రీడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బుక్ ఐడి రీడ్ చేసుకున్నాము. నెక్స్ట్ యాజ్ యూజువల్ ట్రై క్యాచ్. exception e dot print stack trace. ఓకే, ట్రైలో కోడ్ కాపీ చేసుకుంటున్నాను. సో టిల్ ప్రిపేర్ స్టేట్మెంట్ వరకు కాపీ చేస్తున్నాను, Ctrl+C. సో ఈ డూప్లికేట్ కోడ్ అంతా మీరు ఒక సపరేట్ న్యూ ఫోల్డర్లోకి న్యూ మెథడ్లోకి తీసుకొచ్చి అక్కడ కాల్ చేసుకోవచ్చు అండి. సో మల్టిపుల్ టైం లేకుండా. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఆప్టిమైజేషన్ చెప్పట్లేదు. మీరు ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ కానీ ఆర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది కదా, ATM, మనకి యూట్యూబ్లో JDBC అనే ప్లేలిస్ట్లో 2025లో చూడండి, ఆప్టిమైజర్ సొల్యూషన్ వస్తుంది. అది కానీ చూసారంటే మీకు ఇంకా మంచిగా కోడింగ్ అనేది చేయొచ్చు. కొంచెం దీనికి అడ్వాన్స్ లెవెల్లో చెప్పండి దాంట్లో. ఓకేనా, సో ప్రిపేర్ స్టేట్మెంట్లోకి ఏం పంపిస్తున్నాను, డిలీట్ బుక్ అనేది పంపిస్తున్నాను. దీంట్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి PS.set int. సో బుక్ ఐడి అనేది పంపిస్తున్నాను ఫస్ట్ దాంట్లోకి, బుక్ ఐడి, దట్స్ ఇట్. PS.execute update. It is giving int value, int I. So if I is greater than 0, sysout book deleted successfully. Next, else sysout book deletion failed. ఓకేనా, దట్స్ ఇట్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? సింపుల్గా ఇచ్చేసాం, 3 కామన్ స్టెప్స్ అండ్ 1 క్వరీ రాసాం. సో క్వరీలోకి ఓన్లీ వేర్ కండిషన్ ఐడి. ఓకే, ఐడి కాదండి, బుక్ ఐడి కదా. యూ నీడ్ టు క్యాచ్ దిస్ వైల్ టైపింగ్. అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి గైస్.
book id is equal to question mark. Okay, right, let's try now. Go to main method and comment this update book bms dot delete a book. Let's execute now. Connection close చేయాలి కదా. Let's close this connection. Sorry. Then as Java application, enter book id to update or delete. Okay, మనకు delete అని మార్చుకున్నాను. సో 4 అనేది డిలీట్ చేస్తాను, లేదంటే థర్డ్ ఉంది కదా C++ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో 3 ఇచ్చాను, హిట్ ఎంటర్. సో బుక్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. యూ కెన్ సీ హియర్, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ బుక్ సో దట్ యూ కెన్ సీ దేర్ ఈస్ నో 3 థర్డ్ రికార్డ్ C++ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకేనా? I hope you understand all CRUD. Enter book id to delete. That's it guys. సో ఇప్పుడు ఒకదాన్ని డిలీట్ చేశాను, మళ్ళీ ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ రీరన్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే మెయిన్ మెథడ్లో ఇప్పుడు డూ వైల్ తోటి ఐటరేట్ చేస్తాను. ఒక ఆప్షన్, ఇంకా 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. యూజర్ సెలెక్ట్ చేసుకుంటాడు, యూజర్ సెలెక్ట్ చేసి ఓకే లెట్ మీ ట్రై టు గివ్ యూ దట్ రిక్వైర్మెంట్. సో మనకు లాగిన్ అవ్వగానే ఎలా జరగాలంటే ఒక టైటిల్ రావాలి, LMS ఆర్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని రావాలి. ఓకే, సో సర్వీసెస్ లేదంటే సింపుల్గా ఇచ్చేయండి 1 ఫర్ యాడ్ ఏ న్యూ బుక్. సెకండ్ వన్ update existing book. Next, third one delete a book. Fourth one search book by name or search book by ID. Fifth one view all books. సో ఇది మెనూ అనుకుంటాం. ఈ మెనూ అయిన తర్వాత ఎంటర్ యువర్ చాయిస్ అని అడగాలి. సో ఇక్కడ వచ్చేసి బ్రాకెట్లో మీకు కావాలనుకుంటే 1 to 5 యాక్సెప్టబుల్ సంథింగ్ సమ్ నోట్ పాయింట్ లాగా 1 to 5 మాత్రం ఇవ్వాలి, అదర్ దాని ఇస్తే మీకు రాదన్నమాట. సో ఇఫ్ ఐ హిట్ 1 ఇచ్చానంటే నాకు కాల్ యాడ్ బుక్ మెథడ్, ఈ మెథడ్ని కాల్ చేయాలి. ఓకేనా? అలా 2 ఇస్తే అప్డేట్ మెథడ్ని కాల్ చేయాలి, డిలీట్ బుక్ అండ్ వ్యూ ఆల్ బుక్స్ అనేది కాల్ చేయాలి. నెక్స్ట్ ఒకటి కంప్లీట్ అయిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడగాలి. ఇక్కడ ఎస్ ఆర్ నో రావాలి. సో దీన్ని తీసుకొని మీరు ఎస్గా ఇచ్చారంటే కంటిన్యూ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ స్టెప్స్ అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆప్షన్స్ ఇస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇఫ్ యూ కెన్ చూస్ ఎంటర్ యువర్ చాయిస్ అన్నప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు మీరు కంట్రోల్ స్టేట్మెంట్స్లో. ఇక్కడ మీరు 5 ఇచ్చారంటే సో డిస్ప్లే ఆల్ బుక్స్. డిస్ప్లే అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఏం అడగాలండి, డూ యూ వాంట్ టు కంటిన్యూ అడగాలి. సో ఇక్కడ నో ఇచ్చేసాం అనుకోండి, సో ఏమవ్వాలి, థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ LMS అప్లికేషన్ విల్ సీ యూ సూన్ సంథింగ్ లైక్ దట్. ఇలా వచ్చి ఎండ్ అయిపోవాలన్నమాట. ఓకేనా? ట్రై చేద్దామా ఈ ప్రాసెస్ ఏ విధంగా వస్తుంది అన్నిటిని కలిపి ఒక అప్లికేషన్ లాగా ఆటోమేట్ చేస్తున్నాను ఇప్పుడు. సో హౌ టు డూ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు డిస్ప్లే వన్ మెసేజ్ సిస్ అవుట్. చూడండి, ఇది కంప్లీట్ చేసేద్దాం. సో టైటిల్ ఇస్తున్నాను నేను, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ 3, 4, 5. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ కదా మనకు కావాల్సింది. సో 5 ఆప్షన్స్ ఇస్తున్నాను, 2, 3, 4 and 5. ఫస్ట్ వన్ ఈస్ యాడ్ న్యూ బుక్. సెకండ్ వన్ delete
delete book or delete a book or whatever, delete book. Third one is update a book. Fourth one is, what is the fourth one here? Search book by ID. Fifth one is view all books. That's it. సో మీరు రన్ చేశారంటే ఫస్ట్ ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫస్ట్ టైటిల్ అండ్ ఈ ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ ఆప్షన్స్లో ఇప్పుడు నేను ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చూడండి, హౌ కెన్ ఐ డూ దట్? సిస్ ఆఫ్ చూజ్ యువర్ ఆప్షన్. సో బ్రాకెట్లో ఎంటర్ 1 to 5. ఓకేనా, సింపుల్గా అర్థమయ్యేదానికి. సో చూస్ యువర్ చాయిస్ ఆర్ చూస్ యువర్ ఆప్షన్ అని మనం ఇలా అంటాము. సో దట్ మనం ఇప్పుడు తీసుకోవాలి కాబట్టి ఇన్ ఆప్షన్ ఇస్ ఈక్వల్స్ టు, హౌ కెన్ వి రీడ్ ఎస్సీ డాట్. సో ఎస్సీ కావాలి కాబట్టి మనకు, సో ఇక్కడ తీసుకోండి. స్కానర్ కావాలి కదా, స్కానర్ ఎస్సీ ఈస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో రీడ్ చేస్తాను ఆప్షన్ ఇక్కడ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇంటిజర్ రీడ్ చేసి నేను ఆప్షన్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలండి? స్విచ్లో ఏం చేస్తున్నాను? నేను ఈ ఆప్షన్ని పంపిస్తున్నాను. ఓకే, ఆప్షన్ కానీ 1 అయితే నాకు ఇది రావాలి కాబట్టి ఇంకా యాజ్ యూజువల్ యూనో కేస్. సో కేస్ స్పేస్ 1 అయితే ఏం కావాలి? bms.add book అనేది కాల్ అవ్వాలి. ఓకే, అండ్ బ్రేక్. నెక్స్ట్ కేస్ 2 మనం ఇచ్చిన ఆప్షన్ కానీ 2 కానీ సెలెక్ట్ చేసుకుంటే ఏం జరగాలండి? bms డాట్ సెకండ్ అదేంటి? డిలీట్ బుక్ కదా. సో డిలీట్ బుక్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను అండ్ సింపుల్గా బ్రేక్ ఇచ్చేసాను. నెక్స్ట్ కేస్ 3 bms. సో కేస్ 3 ఏంటంటే అప్డేట్ కాబట్టి దేన్ని కాల్ చేయాలి? bms డాట్ అప్డేట్ ఏ బుక్ అనేది కాల్ చేస్తున్నాను. బ్రేక్ చేసేసాను. స్విచ్ కేసు మర్చిపోతే నేనేం చేయలేను గైస్, మీరు రెఫర్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ అవసరం అవుతాయి, ప్రతి ఒక్కటి మనం ప్రాజెక్ట్లో యూజ్ చేస్తామని చెప్పాం కదా, ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా. ఓకే, మీకు ఇంకా స్విచ్ కేసు డౌట్ ఉంటే ఒక్కసారి ప్రీవియస్కి వెళ్ళి ఒకసారి రెఫర్ చేయండి స్విచ్ కేసుని. ఓకే, bms ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. సో థర్డ్ వన్ అప్డేట్ కదా. నెక్స్ట్ సర్చ్ బుక్ బై ఐడి, ఇది మాత్రం మీరు చేయండి. సిస్ అవుట్ అండర్ డెవలప్మెంట్, సింపుల్గా ట్రైంగ్ టు యూస్ సమ్ సిస్ అవుట్ బ్రేక్. సో దీనికి మాత్రం మీరు చేయండి, నేను గైడ్ చేస్తాను. సర్చ్ బుక్ బై ఐడి. నెక్స్ట్ కేస్ 5 అయితే ఏం చేయాలండి? bms డాట్ వ్యూ ఆల్ బుక్స్ని కాల్ చేస్తున్నా, బ్రేక్ చేసేసా. నెక్స్ట్ డిఫాల్ట్ కేస్, డిఫాల్ట్ సిస్ అవుట్ యువర్ ఎంటర్ ఇన్వాలిడ్ ఆప్షన్. ఓకేనా, లాస్ట్ డిఫాల్ట్ కేసులో రాసాను. ఓకే, స్విచ్ కేసు రెడీ అయిపోయింది మనకు. ఒకసారి ట్రై చేద్దాం, చూడండి. లెట్స్ సేవ్ దిస్. సో ఇదంతా కలిపి ఒక ఆపరేషన్ అనమాట, ఒక ఆపరేషన్ సింపుల్గా రీడ్. ఇక్కడ జస్ట్ మెసేజ్ చూపెట్టాము. సో వన్ కానీ మనం టైప్ చేసి యాడ్ న్యూ బుక్ అలా చూపెట్టాము. తర్వాత ఆప్షన్ అనేది యూజర్ నుంచి రీడ్ చేసుకున్నాము. అది ఆప్షన్లో కానీ 1 కానీ అయితే యాడ్ బుక్ అనేది దీని ప్రకారంగా యాడ్ న్యూ బుక్ అనగా యాడ్ న్యూ బుక్ అనేది మనం కాల్ చేసాం మెథడ్స్. 2 అయితే డిలీట్ బుక్, 3 అయితే అప్డేట్ బుక్, 4 and 5 అయితే వ్యూ ఆల్ బుక్స్. ఇలా చేసామంతే. సో లెట్స్ సేవ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ హియర్. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో డైరెక్ట్గా మనకు ఈ విధంగా చూపిస్తుంది ఇనిషియల్గా. సో నేను ఏం చేయాలనుకుంటున్నాను? యాడ్ న్యూ బుక్ కాబట్టి 1 సెలెక్ట్ చేసుకుంటాను. సో 1 సెలెక్ట్ చేసుకోగానే నాకు ఎంటర్ బుక్ నేమ్ వస్తుంది. సో ఏబిసి బుక్, ఎంటర్ నేమ్ XYZ author. సో ఎంటర్ కౌంట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ 3 ఇస్తున్నానండి.
సో బుక్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, అంతే, ఎండ్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మీరు రీరన్ చేయాలంటే మళ్ళీ మీరు లైక్ ఇంకొకసారి ఎంటర్ చేయాలి, ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే మళ్ళీ రీరన్ చేయాలి. అలా ఉండకూడదు నాకు. అంటిల్ మనం ఎగ్జిట్ ఇచ్చేంత వరకు రిటర్న్ ఇదే కాన్సెప్ట్ రిటర్న్ అవుతూనే ఉండాలన్నమాట. కాబట్టి లూపింగ్ కాన్సెప్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. లూపింగ్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. విచ్ లూప్ ఐ నీడ్ టు యూస్ హియర్? డూ వైల్. ఎందుకు డూ వైల్ వాడుతున్నాం ఇక్కడ? ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇది ఎగ్జిక్యూట్ అయిపోవాలి, ఓకేనా, వితౌట్ చెకింగ్ ద కండిషన్. ఫస్ట్ టైం నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సెకండ్ టైం ఆన్వర్డ్స్ నాకు కండిషన్ బేస్ చేసుకొని డూ యూ వాంట్ టు కంటిన్యూ ఎస్ ఆర్ నో అనే కండిషన్ బేస్ చేసుకొని మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట, ఓకేనా. అందుకని నేను ఎంటైర్ ప్రాసెస్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి, సో మేబీ ఇది ఫస్ట్ టైం ఇది ఒకసారి డిస్ప్లే చేయండి, పర్లేదు. సో ఇక్కడ ఏదైతే ఇదంతా ఉందో ఇక్కడ నుంచి డూలో పెట్టుకుంటున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఓపెన్ చేశాను డూని. సో ఓకే, ఓపెన్ చేశాను కదా, ఎక్కడ క్లోజ్ చేయాలండి? సో స్విచ్ కండిషన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? ఇది స్విచ్ ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇక్కడ డూని నేను క్లోజ్ చేస్తాను. ఇది డూకి క్లోజ్ చేశాను. ఇమీడియట్గా వైల్ పెట్టుకున్నాను. సో ఇక్కడ కండిషన్ ఇస్తాను, వైల్కి కండిషన్ రాయాలి ఇక్కడ, ఓకేనా. సో ఒక్కరంతా మనం ఫార్మేట్ చేద్దాం దీన్ని కొంచెం నీట్గా. డూ లోపల పంపిద్దాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డూ కదా, ఇది స్విచ్. సో నేను ఒకసారి ట్యాబ్ క్లిక్ చేశానంటే కొంచెం లోపలికి వెళ్తుంది ఇది, ఓకే. ఇప్పుడు చూడడానికి బాగుంటుంది. సో ఇదంతా డూ. ఇప్పుడు సో డూకి వైల్ అనేది కండిషన్ ఇవ్వాలి. కండిషన్ అంటే చాయిస్ అనమాట, కంటిన్యూ చేయాలా వద్దా, ఎస్ ఆర్ నో. ఒక క్యారెక్టర్ని తీసుకుంటున్నాను నేను, అందుకోసంగా నేను ఒక గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ, క్యార్ చాయిస్ ఆర్ చాయిస్ అనేది తీసుకోండి. చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇనిషియల్గా నేను ఏం తీసుకుంటున్నానంటే నో అనేది తీసుకున్నాను, ఓకేనా. క్యారెక్టర్ వాల్యూ తీసుకున్నాను, లేదంటే స్ట్రింగ్ తీసుకుని పర్లేదులేండి. సో ఇప్పుడు ఇది కండిషన్ మనకు చాయిస్ అనేది. నాకు వైల్లో కండిషన్ కానీ ట్రూ అయితే మళ్ళీ ఇది రిపీట్ అవుతూ ఉండాలి కదా. సో ఇక్కడ నేను చాయిస్ డబుల్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో ఎస్ కానీ అయితే నాకు కంటిన్యూ అవుతూ ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు ఎస్ ఎలా అవుతుంది? బై డిఫాల్ట్గా ఎన్ని ఇచ్చేసాం. సో ఎస్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఇవ్వాలి. అంటే ఏంటి? ఇక్కడ స్విచ్ కండిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను అగైన్ చాయిస్ని తీసుకోవాలి యూజర్ నుంచి. సో సిస్ అవుట్ డూ యూ వాంట్ టు కంటిన్యూ బ్రాకెట్లో ఎస్ ఆర్ నో అనేది ఇస్తామన్నమాట. సో ఇప్పుడు రీడ్ చేయాలి కదా నేను. చాయిస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ డాట్ క్యారెట్ ఆఫ్ 0. ఇంతేనా? సింటాక్స్ ఇంతేనా? ఆర్ నెక్స్ట్ లైన్ ఆర్ నెక్స్టేనా? సింగిల్ క్యారెక్టర్ అనేది మనం ఇక్కడ స్టోర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏదైతే రీడ్ చేస్తామో అప్పుడు వైల్ దగ్గరకు వచ్చి చెక్ చేస్తుంది. ఎస్ కానీ అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది, డూలో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది మొత్తం. అదే నో అనుకోండి, సో దీని నుంచి ఎగ్జిట్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ సింపుల్గా ఒక సిస్ అవుట్ రాసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ PST లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. లెట్స్ సేవ్ దిస్. అంతేనండి, కోడ్ అయిపోయింది. ఇది ఆల్రెడీ మీరు చేస్తున్నారు డూ వైల్లో. సో ఇప్పుడు కాదు, ఈ విధంగా ఫుల్ ప్లెడ్జ్డ్ ఒక మినీ యూస్ కేస్ లాగా మీరు చేశారు. సో ఇలాంటిది మీరు సబ్మిట్ చేసుకోవచ్చు కాలేజ్లో వితౌట్ UI అడిగారంటే, ఓకేనా. సో మ్యాక్సిమం ఇంటర్న్షిప్స్ అని చెప్పి ఇలాంటిది ఒకటి యూస్ కేస్ చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తారన్నమాట బయట కూడా. బట్ మీరు ఇలాంటివి మల్టిపుల్ చేస్తున్నారు ఇక్కడ. సో చూస్ యువర్ ఆప్షన్. నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు హిట్ 1 ఫర్ ఎంటర్ ఏ బుక్ నేమ్, testing book or whatever, and author, testing, enter count of books నేను 50 ఇస్తున్నానండి. అండ్ బుక్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వలేదు, కోడింగ్ అడిగింది మళ్ళీ డూ యూ వాంట్ టు కంటిన్యూ. సో నేను ఇప్పుడు చూసుకోవాలి వ్యూ ఆల్ బుక్స్లో ఇది యాడ్ అయిందా లేదా చూసుకోవాలి. అందుకని నేను ఎస్ అని ఇస్తున్నాను. ఇట్ ఎంటర్ అగైన్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూస్ యువర్ ఆప్షన్. ఇప్పుడు 5 సెలెక్ట్ చేసుకుంటున్నాం వ్యూ ఆల్ బుక్స్ కాబట్టి. 5 సెలెక్ట్ చేసుకుంటే మనకు బుక్స్ వచ్చింది. మనం యాడ్ చేసిన బుక్ ఇక్కడ ఉందో చూడండి, XYZ. ఇదేనా మనం ఇచ్చింది? నో, 50 కదా ఇక్కడ, ఇది మనం ఇచ్చింది. టెక్స్ట్ బుక్ టెస్టింగ్
50. ఓకేనా. నౌ ఐ వాంట్ టు డిలీట్ దిస్ సిక్స్త్ బుక్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్, ఐ వాంట్ టు కంటిన్యూ. సో డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ సెకండ్ది కదా, నేను సెకండ్ చూస్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకేనా, సెకండ్ చూస్ చేసుకుంటున్నాను. సో ఎంటర్ బుక్ ఐడి టు డిలీట్ 6 చేశాను. ఎంటర్ చేయగానే బుక్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్, నేను చెక్ చేయాలి ఫస్ట్ డిలీట్ అయిందా లేదా 6 ఐడి, అందుకని కంటిన్యూ ఎస్ ఇచ్చాను. అండ్ 5th ఇస్తున్నాను మళ్ళీ, అంటే ఆల్ బుక్స్ని చెక్ చేయండి. 6 అనేది ఏదన్నా ఉంది ఇక్కడ? లేదు, ఓన్లీ 4 బుక్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. 5th ఉన్నటువంటి దాన్ని ఏబీసీ బుక్ని జస్ట్ ఏబీసీ అని ఇవ్వాలి, XYZ ఆథర్ని XYZ అని ఇవ్వాలి, 3ని 30 చేయాలనుకుంటున్నాను. ఓకేనా, కాబట్టి 5th నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి వీ వాంట్ టు కంటిన్యూ? ఎస్, ఐ వాంట్ టు కంటిన్యూ. సో అప్డేట్ కదా, అప్డేట్ ఎక్కడ ఉందండి? థర్డ్ వన్. ఓకేనా, 3 ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను. ఎంటర్ బుక్ నేమ్ ఫర్ అప్డేట్ న్యూ అనమాట. సో నేను XYZ అని ఇచ్చాను, ఆథర్ నేమ్ ABC అని ఇచ్చాను, అండ్ స్టాక్ వచ్చేసి 40 అని ఇచ్చాను. యూ కెన్ హిట్ ఎంటర్. బుక్ ఐడి ఏంటండి? 5th కదా, 5th వన్. సో బుక్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి చెక్ చేద్దాం అప్డేట్ అయిందని. ఇప్పుడు మీరు డేటాబేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ మెనూ ఉంది, ఇక్కడ వివాల్ బుక్స్. సో ఎస్ ఇచ్చేసేయండి, మళ్ళీ ఆప్షన్ వచ్చి 5 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇప్పుడు చెక్ చేయండి. 5th వన్కి XYZ వచ్చింది, ABC వచ్చింది, 40గా అప్డేట్ అయిపోయింది. ఓకేనా, ఇలా అన్ని ఆప్షన్స్ అనేది మీకు వర్క్ అవుతుంది. ఫైనల్గా మీరు నో అని క్లిక్ చేశారంటే ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ PHP లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, ఇక్కడికి ఎగ్జిట్ అయింది. I hope you understand how the project is working, right? If you have any doubts, please let me know. Maybe I will try to explain you again. Okay. సో ఇప్పుడు మీరు సెర్చ్కి ఎలా చేయాలో చెప్తున్నానండి. మీరు ఎవ్రీవన్ కంప్లీట్ చేసే ఎంటైర్ ప్రాజెక్ట్ని మీరు స్క్రీన్ షాట్స్ అనేది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. సో లింక్డ్ఇన్లో మేము వెరిఫై చేస్తాము. సో సెర్చ్ ఫంక్షనాలిటీ ఎలా ఉండాలంటే చూడండి, సెర్చ్ బై ఐడి కదా. సో ఇక్కడ ఏం జరగాలి, మీరు ఇది క్లిక్ చేయగానే ఎంటర్ బుక్ ఐడి అని అడగాలి. మీరు 1 ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు బుక్ ఐడి :1, బుక్ నేమ్ :ABC, బుక్ ఆథర్ నేమ్ = ఏదైనా ఆథర్ ఎవరైతే ఉంటారో అది, అండ్ స్టాక్ :20, created at some date. సో ఇలా రావాలి. ఇంతకుముందు మీరు అన్ని బుక్స్ అన్నిటినీ మీరు చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఒక బుక్ని మాత్రం రిట్రైవ్ చేస్తున్నారు అనమాట. సెర్చ్ బై ఐడి, బేస్డ్ ఆన్ ఐడి అడగాలి. ఐడి ఇవ్వగానే మీరు ఇలా రావాలి. సో ఎవరైనా చెప్పగలుగుతారా మీరు ఏం రాస్తారో క్వరీని? జస్ట్ హింట్స్ ఇక్కడ మీ నుంచే తీసుకుంటాను. క్వరీ ఏం రాయొచ్చు చెప్తారా దీనికి? Can anyone unmute yourself and talk? చూద్దాం. Come on. Select book name, comma stock, where book ID is equals to 1. ఓకే, నైస్. ఇంకెవరైనా? సో నా రిక్వైర్మెంట్ ఇచ్చేసాను, ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను, తర్వాత ఇది అవుట్పుట్ నాకు ఇలా రావాలని చెప్తున్నాను. సో చూడండి, ఏదైనా ఆప్టిమైజ్ చేయొచ్చా ఈ క్వరీని మోడిఫై చేయొచ్చా, లేదంటే సేమ్ క్వరీనే యూజ్ అవుతుందా? కమ్ ఆన్, థింక్. ఐ నీడ్ యాక్టివ్ పార్టిసిపేషన్ గైస్, ప్లీజ్. మీరు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వండి, మీ బ్యాచ్లో నాకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఐ నీడ్ కాన్ఫిడెన్స్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్. చాట్లో ఎవరైనా ఇచ్చున్నారా? నో చాట్. సో ఒక్కరు ఆన్సర్ చేశారు, రిమైనింగ్ వాళ్ళకి అర్థం కాలేదు. అసలు కొరీ కానీ మీరు రాయట్లేదు, అంటే ఒరాకిల్ నేర్చుకోలేదు అసలు. ఓన్లీ 1 మెంబర్ మాత్రమే ఆన్సర్ చేశారు. Come on, project batch. ఏదైనా డౌట్ ఉందా? రిక్వైర్మెంట్ ఏదైనా డౌట్ ఉందా అడగండి.
గైస్ అర్థం కాలేదా నిజంగా రియల్లీ? అగైన్ చెక్ చేస్తున్నాను, ఎవరైనా చేశారా? ఎస్. సెలెక్ట్ బుక్ ఐడి, బుక్ నేమ్, ఆథర్ నేమ్, స్టాక్ క్రెడిటెడ్ ఫ్రమ్ బుక్. ఓకే, నైస్ ప్రియా. నెక్స్ట్, కమ్ ఆన్. ట్రై చేయండి. అట్లీస్ట్ సెలెక్ట్ క్వరీ అనేది రిమైనింగ్ వాళ్ళకైనా ఐడియా ఉందా అసలు? వీళ్ళిద్దరు కాకుండా రిమైనింగ్ వాళ్ళకి అసలు సెలెక్ట్ క్వరీ అంటే ఏంటి? నేను డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా అని స్పీడ్గా. సో మీరు మళ్ళీ ఫస్ట్గా వచ్చేటట్టున్నారు. అప్డేట్ క్వరీ అంటే ఏంటి, ఇన్సర్ట్ క్వరీ అంటే ఏంటి, క్వరీస్ అన్ని మర్చిపోయామేమో అనుకుంటున్నాను నేను. నాకు ఇలా మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో చెప్పలేను అనమాట. లైక్ ఇన్డెప్త్గా చెప్పాలి, వీళ్ళకి మంచిగా టాలెంటెడ్గా ఉన్నారు, ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఇద్దాం, రియల్ టైం ఇద్దాం అనే మైండ్ సెట్ నాకు ఉంటుంది. బట్ మీరు ఇలా డౌన్ అయ్యారనుకోండి, అరే వీళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు, అందుకని మీరు క్యాచ్ చేయలేరనే నేను ఇక్కడ నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పాను. లేదంటే మీకు మాడ్యులారిటీ ఇష్యూస్ చెప్పేవాడిని. నాకు మీరు కాన్ఫిడెన్స్ రోజు రోజుకి లెస్ అవుతుంది కాబట్టి నేను సింపుల్ ప్రోగ్రామింగ్ అనేది ట్రై చేశాను ఇప్పుడు. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, మన సెలెక్ట్ బుక్ నేము, ఆథర్ నేము ఫ్రమ్ బుక్. ఓకే ఫైన్. సో చూద్దాం అమ్మా. సో ఇది మన రిక్వైర్మెంట్. నేను ఏం రిట్రైవ్ చేయాలనుకుంటున్నాను, బుక్ ఐడి, బుక్ నేమ్, ఆథర్, స్టాక్ క్రియేటెడ్ ఎట్ అన్నాను కాబట్టి. సో క్వరీ ఇది మీరు ఇచ్చారు. సో ఐఎమ్ ట్రైంగ్ టు కాపీ దిస్ క్వరీ అండ్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ ఇన్ డేటాబేస్. సో ఫస్ట్ మీరు ఎటువంటి దాన్ని చేయాలనుకున్నా కానీ డేటాబేస్లో ఫస్ట్ క్వరీని మేక్ చేసుకోండి. సో చూడండి ఏమేమి వచ్చిందండి ఇక్కడ. సెట్ లైన్ సైజ్ 200, బుక్ నేమ్ వచ్చింది, ఆథర్ నేమ్ వచ్చింది, స్టాక్ 3 ఫీల్డ్స్ వచ్చాయి. బట్ ఇక్కడ నేనేం చెప్పానండి, నాకు బుక్ ఐడి కావాలి, బుక్ నేమ్ కావాలి, టోటల్ నాకు 5 ఫీల్డ్స్ రావాలి. ఎందుకు ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే వచ్చింది మీరు ఇచ్చిన క్వరీలో? సెలెక్ట్ బుక్ ఐడి, బుక్ నేమ్, ఆథర్, స్టాక్, క్రియేటెడ్ ఎట్ అన్నీ యాడ్ చేస్తే అన్నీ వస్తాయి. ఓకే ఫైన్. నెక్స్ట్, సో ప్రియా ఇచ్చిన క్వరీ నేను ట్రిగ్గర్ చేస్తాను. సో సెలెక్ట్ బుక్ ఐడి, బుక్ నేమ్, ఆథర్ నేమ్, స్టాక్ క్రియేటెడ్ ఎట్ ఫ్రమ్ బుక్. సో ఇది ఏమి వచ్చిందండి, అన్నీ వచ్చేసాయి. సెలెక్ట్ అవ్వాలన్నమాట ఇది, ఎందుకంటే వేర్ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి. మనం ఏం చేయాలి, 1 ఉన్నటువంటిది మాత్రమే మనకు రావాలి అనేది కదా మనం చెప్పింది. 1 ఐడి ఉన్నటువంటిది కాబట్టి వేర్ కండిషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నైస్ ట్రై గైస్, నైస్ ట్రై, అప్రిషియేట్ ఇట్. ఓకేనా? ఐ థింక్ మీరు ఎక్కడ మిస్ చేశారో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అనదర్ మెంబర్, సెలెక్ట్ బుక్ నేమ్, ఆథర్ నేమ్, స్టాక్ ఫ్రమ్ బుక్, వేర్ బుక్ ఐడి. సేమ్ క్వరీ మాది అమ్మాయి చెప్పిందా? సేమ్ ఇదే క్వరీ మీరు చెప్పింది. బట్ ఇక్కడ మీరు ఓన్లీ 3 కాలమ్స్ మాత్రమే వస్తాయి. బట్ నాకు అన్ని కాలమ్స్ కావాలి. అన్ని కాలమ్స్ కావాలంటే అన్నిటినీ ఇక్కడ యాడ్ చేసుకో. లేదంటే సింపుల్గా మీరు చూడండి క్వరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్ వేర్ బుక్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇస్ ఇట్ మేక్ సెన్స్? ఇది వర్క్ అవుతుందా చూడండి ఈ క్వరీని. సో అన్ని కాలమ్స్ నేను తీసుకుంటున్నాను కాబట్టి స్టార్ పెట్టేయచ్చు కదా. లేదు మనకు ఓన్లీ 3 కాలమ్స్ 2 కాలమ్స్ మాత్రమే కావాలనుకుంటే కాలమ్స్ స్పెసిఫై చేయొచ్చు ఇక్కడ పైన ఉన్నట్టు ఈ విధంగా. ఓకే, నాకు అన్ని కాలమ్స్ కావాలి, అన్ని 5 కాలమ్స్ నేను తీసుకుంటున్నానంటే సో షల్ వి యూజ్ స్టార్. సో వేర్లోకి మీరు ఐడి పంపించేశారంటే సరిపోతుంది. సో చూడండి నాకు అన్ని కాలమ్స్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి సెలెక్ట్ ఇది క్వరీ అనమాట. ఇక్కడ ఓన్లీ ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు. ఆ క్వశ్చన్ మార్క్లోకి మీరు రీడ్ చేస్తారు, బుక్ ఐడిని రీడ్ చేసుకొని అక్కడ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ క్వశ్చన్ మార్క్లోకి సెట్ చేసి ఎగ్జిక్యూట్ క్వరీ చేయండి. ఎగ్జిక్యూట్ క్వరీ చేస్తే ఏమొస్తుంది, రిజల్ట్ సెట్ వస్తుంది. అంతేనా? అగైన్ వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ, రిజల్ట్ సెట్ ఆర్ఎస్ ఇస్ ఈక్వల్ టు పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ, ఇది రాస్తారు మీరు. నెక్స్ట్ నేను అగైన్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను.
రెండు రాస్తాను నెక్స్ట్ స్టెప్లో. వైల్ rs డాట్, జాగ్రత్తగా చూడాలి, 100% కావాలి నాకు. మీరు ప్రూవ్ చేసుకోవాలి, ఎస్ వీఆర్ ఆల్సో లైక్ టాలెంటెడ్ పర్సన్స్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. థింక్ చేయండి, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయండి. సో నేను రెండు ఆప్షన్స్ రాస్తున్నాను ఇక్కడ, ఏది యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఇది వైల్, రెండోది ఇఫ్ కండిషన్. ఈ రెండిట్లో ఏది యూజ్ చేయాలో చెప్పండి. ఈ రెండిట్లో నేను ఈ అబో దాంట్లో ఇది యూజ్ చేయాలా ఆర్ ఇది యూజ్ చేయాలా? థింక్, కమాన్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ మీకు ప్రోగ్రామింగ్లో యూజ్ చేసేటప్పుడు ఈ లాజిక్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్ రావాలి మీకు. మినిమం లాజిక్ ఇది, నేను హెవీ లాజిక్స్ కానీ చెప్పట్లేదు. సో మినిమం లాజిక్స్ అనేది థింక్ చేయగలగాలి మీరు. ట్రై చేయండి. ఇఫ్ ఓకే, ఇంకా అదర్స్. సో చంద్రకళ వైల్ ఓకే, ఇంకా ఇఫ్ ఓకే. 2 మెంబర్స్ ఇఫ్ అన్నారు, 1 మెంబర్ వైల్ అన్నారు. నెక్స్ట్ కమాన్ కమాన్, ఓన్లీ 3 మెంబర్స్ అయినా ఉన్నది క్లాస్లో. రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? చాట్ చేయట్లేదు, టీవీ చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? పక్కన పెట్టేసి మొబైల్లో జాయిన్ అవుతున్నారు. ఈసారి మ్యాండేటరీ చేయాలైతే మీకు సిస్టంలో జాయిన్ అయ్యేదానికి. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇది మిస్ అయింది అనుకోండి, బయటకు వెళ్ళారంటే లిటరల్లీ మినిమం 30,000 మీరు పే చేయాల్సి వస్తుంది. జస్ట్ కోర్ జావాని 25,000 మీకు బయట ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఎంత అమౌంట్ కడుతున్నారో మీరు చూడండి. ఎంత అమౌంట్ కడుతున్నారో దానికి మీరు ఇక్కడ నుంచి తీసుకోండి. ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ తీసుకోండి. మీరేం ఫ్రీగా నేర్చుకోవట్లేదు కదా, ఓకేనా? సో మీరు ఇదే విధంగా ఇక్కడ నెగ్లెక్ట్ చేసి, తక్కువ అమౌంటే కదా అని ఇక్కడ నెగ్లెక్ట్ చేసి బయటకు వెళ్ళారనుకోండి, మీకు అర్థమవుతుంది. కొంచెం మంచి మీడియంలో ఉన్నటువంటి ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, సో 1.5 lakh నుంచి 2.5 lakh అనేది పే చేయాల్సి వస్తుంది మీరు. అప్పుడు మీకు అర్థమవుతుంది. హ్యాపీగా నేర్చుకోండి, ప్లేస్మెంట్స్ కాన్సన్ట్రేట్ చేయండి, ప్లేస్మెంట్లో జాబ్ కొట్టేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎంత సింపుల్గా ఉంటుంది. చదువుకునే టైంలోనే కష్టపడి నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది అనమాట. బయటికి వెళ్ళి జాబ్స్ రాక మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్స్లో డబ్బులు కట్టుకుంటా కన్ఫ్యూషన్లో ఉంటా, ఇలాంటివి ఏం కాకుండా. కమాన్, if or while. So Madhu, while, because it's retrieval operation. Good. Next, only 4 members answer చేశారు. ఓకే, సో చంద్రకళ అండ్ మధు మీరు ఎక్కడ వరకు థింక్ చేశారంటే, ఇది రిట్రైవల్ ఆపరేషన్ కాబట్టి వైల్ వాడుతున్నాము అనే విధంగా థింక్ చేసి ఆపేశారు అక్కడ వరకు. సో ఇప్పుడు 2 మెంబర్స్ ఇఫ్ అన్నారు కదా, సో వాళ్ళ నుంచి రీజన్ తీసుకుంటున్నాను. ఎవరైనా చెప్తారా రీజన్ ఇఫ్ ఎందుకు అన్నారో? ఓకే, నైస్. సో దాన్ని కొంచెం ఆప్టిమైజ్ చేసి వేరే వాళ్ళు అనదర్ పర్సన్ ఎవరు అన్మ్యూట్ అయ్యారు ఒకసారి చెప్పమ్మా. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకొంచెం అర్థమయ్యే విధంగా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే గైస్, ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే, అఫ్ కోర్స్ మీకు ఆన్సర్ తెలుసు, బట్ మనం ప్రజెంట్ చేసేది మారుతుంది. మీకు ఇంతవరకు నేను సెమినార్స్ కండక్టే చేయలేదు. సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తాను. ఉన్నారు కొంతమంది ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉన్నారు ఇక్కడ. సెమినార్స్ వల్ల మీకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు అనుకున్న ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్ వేరే వాళ్ళకి ఎలా అర్థమయ్యే విధంగా మీరు చెప్పగలుగుతున్నారు అనే విధంగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఐ విల్ ట్రై టు కండక్ట్ సెమినార్స్ ఆల్సో. సో ఇక్కడ మంచిగా చెప్పారు, బట్ ఇక్కడ మీ ఐడియా అయితే ఓకే, బట్ అది వేరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. రేపు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీరు ఇలా ఆన్సర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉంటారు. కాబట్టి నీట్గా చెప్పండి, మనకు కావాల్సిన హుక్ పాయింట్ అక్కడ కావాలి ఇక్కడ, ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎప్పుడైతే మనం వేర్ కండిషన్లో బుక్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాం, బుక్ ఐడి ఏంటి ప్రైమరీకి కాబట్టి ఈ బుక్ ఐడి అనేది 1 అనేది ఉంటే ఒక రికార్డు మాత్రమే ఉంటుంది, డూప్లికేట్ ఉండదు. ఇస్ ఇట్ రైట్? బుక్ ఐడి అనేది 1 ఉంటే మనకు ఓన్లీ ఒక రికార్డు మాత్రమే ఉంటుంది. ఈ బుక్ ఐడి తోటి మ్యాచ్ అయ్యేటటువంటిది ఒక రికార్డ్ మాత్రమే ఉంటుంది, యూనిక్ కాబట్టి. ఎందుకు? ఇది ప్రైమరీకి కాలం కాబట్టి. అల్టిమేట్గా మనం ఈ క్వరీని ట్రిగ్గర్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎన్ని రికార్డ్స్ వస్తాయండి మనకు? ఓకే, 1 కాకుండా 10 అనుకోండి, మేబీ ఏదో ఒక ఐడి, ఎనీ ఐడి ఇక్కడ
ఇది మనం ట్రిగ్గర్ చేసినప్పుడు ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ప్రైమరీ కీ బుక్ ఐడి ప్రైమరీ కీ కాబట్టి డూప్లికేట్ ఉండకూడదు. దాంతో మ్యాచ్ అయితే ఖచ్చితంగా 1 రికార్డు మాత్రమే వస్తుంది. ఫస్ట్ పాయింట్. 1 రికార్డ్ వచ్చినప్పుడు ఇప్పుడు వైల్ అనేది దేనికి వాడతాం, ఇఫ్ అనేది ఎందుకు వాడతాం? వైల్ అనేది మన దగ్గర మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఐట్రేట్ చేయాలి 1 రికార్డ్ బై అనదర్ రికార్డ్. మీకు ఆల్రెడీ జేడీబీసీలో ఆల్రెడీ సెలెక్ట్ కొరీ అప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? లాగిన్ ఫంక్షనాలిటీ చేసేటప్పుడు. సో వైల్ ఎప్పుడు వాడాలండి? మనకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తే వాటిలన్నిటిని నేను ఐట్రేట్ చేసి దాని నుంచి అన్నిటిని డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు వైల్ యూజ్ చేయాలి. బట్ ఇక్కడ అల్టిమేట్గా మనకు తెలుస్తుంది ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే వస్తుంది. సో మోర్ దెన్ 1 రికార్డ్ వచ్చేదానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు జస్ట్ సింపుల్గా ఇఫ్ కండిషన్ చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇఫ్ rs.next RSలో రికార్డ్ ఉందా లేదా అంతే. ఉంటే లోపలికి వెళ్తుంది, లేకపోతే నార్మల్ కండిషన్ లైక్ ఎల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అదే వైల్ అనుకోండి, ప్రతిసారి లూప్ కదా, మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ ఐటరేషన్లో ఫస్ట్ రికార్డ్ ఉందా లేదా, సెకండ్ ఐటరేషన్ సెకండ్ రికార్డ్, థర్డ్ ఐటరేషన్ థర్డ్ రికార్డ్, 2 రాస్తే వర్క్ అవుతుంది. బట్ ఆప్టిమైజర్ సొల్యూషన్ ఏంటంటే ఇఫ్ అనమాట. ఎందుకంటే వైల్ రాయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే ఉంటుంది, అది మనకు తెలుసు కాబట్టి జస్ట్ ఇఫ్ రాస్తే సరిపోతుంది. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ మీకు కోడ్ రివ్యూలో కానీ అడిగే లైక్ ఇంప్రూవ్ చేస్తారనమాట. లైక్ ఒక కోడ్ ఇచ్చేసి దీంట్లో ఇక్కడ వచ్చేసి ఇలాంటి క్వరీ ఇస్తారు, ఇక్కడ వైల్ రాస్తారు. మీరు ఏమనుకుంటారు, ఓకే వైల్ కరెక్టే కదా, దీన్ని ఏం రివ్యూ చేయాలి, ఎక్కడ మిస్టేక్ ఉంది ఇక్కడ అనే విధంగా ఆలోచిస్తుంటారు. బట్ దిస్ ఇస్ ద లైక్ ఇంప్రూవైజ్డ్ సొల్యూషన్, ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అండి. సో చూడండి, ఎవరైతే మీరు క్యాచ్ చేయలేకపోతున్నారో, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నారో, సో ఐ సిన్సియర్ రిక్వెస్ట్ యూ. సో వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి ప్రతి ఒక్క నోట్స్ కానీ లేదంటే ప్రీవియస్ సెషన్స్ని ఒకసారి రిమైండ్ చేసుకుంటాండి. ఏదైనా డౌట్ ఉంది పర్టికులర్ కాన్సెప్ట్లో, ఏదన్నా నోట్స్ ఏదైనా మిస్ అయిందంటే ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ షేర్ యూ దట్ నోట్స్. లేదంటే ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. కానీ చాలా ఇంపార్టెంట్, నేర్చుకున్నది 100% నేర్చుకున్నాను. ఓకేనా? రైట్. సో ఇది క్వరీ, ఇది యూస్ చేయండి. అండ్ ఇఫ్ తోటి రాసుకోండి. ఇఫ్ లోపల మీరు డిస్ప్లే చేసేసింది, రిజల్ట్ సెట్ నుంచి కట్ చేసి వీటిని డిస్ప్లే చేసేసేయండి. ఇది సర్చ్. ఓకేనా? యా, దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. సో ట్రై చేసి సో మ్యాక్సిమం ఇది కంప్లీట్ చేసేస్తే నేను రేపు అప్లికేషన్ స్టార్ట్ చేస్తాను.